సో డాక్టర్ గారు కడుపులో మంట కోసం టాబ్లెట్స్ రాస్తారు, ఉమ్, పొద్దున్నే పరగడుపున వేసుకునే టాబ్లెట్స్. అవి అసలు ఎట్లా వాడాలి, ఎంతకాలం వాడాలి, ఎక్సెస్ వాడితే ఏమవుతుంది? సో ఇది రొటీన్ గా చూసే సినారియో. సో ఆ. పేషెంట్స్ ఏంటంటే డాక్టర్ దగ్గరకు వస్తారు. సో అసిడిక్ మెడిసిన్ రాస్తాము, 4 to 8 weeks. యూజువల్లీ అవర్ కోర్స్ ఇస్ బిట్వీన్ 4 to 8 weeks maximum. So we won't advise more than that. So they need to come after 4 weeks or 8 weeks to visit. సో 4 to 8 weeks వాడాలి. సో వాడాక ఒకసారి వస్తే మనం చూసి అసలు అవసరమైతే ఎండోస్కోపీ చేసి అల్సర్ ఉంటే మనం ఫర్దర్ కోర్స్ అయినా వాడడం అట్లా ఉంటుంది. బట్ యూజువల్గా పేషెంట్స్ మేము ఏం చూస్తుంటామంటే కంటిన్యూస్గా దే విల్ కీప్ ఆన్ యూజింగ్. సో డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవడము, లాంగ్ డ్యూరేషన్ వేసుకోవడం, ఇట్లాంటి వాటిలో ఏంటంటే సో కిడ్నీస్ ప్రాబ్లమ్, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. సో ఆఫ్టర్ 5-6 years 10 years అయితే కిడ్నీ ప్రాబ్లమ్ రావడం, మీరు అంటే విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ వస్తుంది. సో మెగ్నీషియం, హైపోమెగ్నీషియం వస్తుంది. సో ఇవన్నీ ప్రూవ్డ్ కాంప్లికేషన్స్. సో ఈవెన్ లాంగ్ డ్యూరేషన్ తీసుకుంటే ఫర్దర్ క్రానిక్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ అట్లాంటివి వస్తుంటాయి. సో జస్ట్ 4 to 8 weeks దే నీడ్ టు స్టాప్. సో 4 to 8 weeks ఈ టాబ్లెట్ వాడితే అసలు ఏం జరుగుతుంది? సో యాసిడ్ తగ్గిపోతుంది. సో యాసిడ్ టెంపరీగా మోడరేట్ టు సివియర్ యాసిడ్ సపరేషన్ వస్తుంది. సో వాళ్ళకి అల్సర్స్ అట్లాంటివి ఉంటే హీల్ అయిపోతుంది. సో రిఫ్లెక్స్ అన్నాక గర్డ్ అని. సో యాసిడ్ కాంపోనెంట్ కూడా పైకి రిఫ్లెక్స్ రాదు. సో సిమ్టమాటిక్ గా వాళ్ళు బెటర్ అవుతారు. సో మీన్ వైల్ దే నీడ్ టు చేంజ్ దర్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ రిడక్షన్, సో ఎర్లీ డిన్నర్. సో 7-7:30 దే నీడ్ టు టేక్ డిన్నర్ అట్లీస్ట్ 3 hours బిఫోర్ స్లీప్. దానివల్ల ఏంటంటే మనకు యాసిడ్ ఫార్మేషన్, సో రిఫ్లెక్స్ రాకుండా ఉంటుంది. సో ఫుడ్ హ్యాబిట్స్లో కూడా స్పైసీ ఫుడ్ తగ్గించుకోవడము, మిల్క్ అవాయిడ్ చేయడం, కాఫీ అండ్ కర్డ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో వీటి వల్ల ఏంటంటే మనకి యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించడము మెడిసిన్స్ ద్వారా మనం చేస్తుంటాము. సైమల్టేనియస్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మెజర్ చేస్తే ఏంటంటే సో ఆఫ్టర్ మెడిసిన్ స్టాప్ చేసినా కూడా దే కెన్ మెయింటైన్ వితౌట్ మెడిసిన్. బట్ యూజువల్గా పేషెంట్ మేము చూసే పేషెంట్స్ సో మెడిసిన్స్ ఇచ్చేప్పుడు బాగానే ఉంటారు. సో వన్స్ దే స్టాప్ మెడిసిన్ దే ఆర్ అగైన్ సిమ్టమాటిక్ బికాస్ సో దే డోంట్ ఫాలో లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి దే నీడ్ టు బ్రిడ్జ్, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి. లేకుంటే ఏంటంటే సో మనం మెడిసిన్స్ యాసిడ్ రెడ్యూస్ మెడిసిన్ తీసేయగానే సో వన్స్ యాసిడ్ రిబౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ అంటే దానికి ఒక ట్రీట్మెంట్, పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏముండదా? సో పర్మనెంట్ సొల్యూషన్ అంటే సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడమే. సో మళ్ళీ వీ కెన్ యూజ్ వన్స్ ఆర్ ట్వైస్ కూడా PPE టాబ్లెట్స్ అంటాం. మళ్ళీ ఒక వన్స్ ఆర్ ట్వైస్ 2 to 3 times వీ కెన్ యూజ్. దట్ ఈస్ నాట్ దే ఆర్ వెరీ మచ్ సేఫ్. సో అన్లెస్ దే యూజ్డ్ అన్ప్రిస్క్రైబ్డ్ వే, సో లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే తప్ప సేఫ్. సో అట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. లేకుంటే రిపీటెడ్గా యాసిడిటీ సిమ్టమ్స్ రావడము, రిఫ్లెక్స్ రావడము జరుగుతుంటాయి. ఇప్పుడు ఇది ఎండోస్కోపీ అనేది ఎప్పుడు చేస్తారు డాక్టర్? సో ఎండోస్కోపీ ఎప్పుడు చేస్తామంటే సో మనకు గ్యాస్ పేషెంట్స్ అయినా, బర్నింగ్, కడుపు నొప్పి ఇట్లాంటివి వస్తుంటారు కదా పేషెంట్స్ వచ్చినప్పుడు. సో యూజువల్గా వార్నింగ్ సిమ్టమ్స్ అంటాం. వార్నింగ్ సిమ్టమ్స్ అంటే వెయిట్ లాస్ ఉన్నారనుకోండి, 10% వెయిట్ లాస్ ఇన్ 3 months, అంటే అరౌండ్ 50 kgs ఉంటే 5 kgs ఆర్ 40 kgs వెయిట్ లాస్ ఉన్నారు. సో మోషన్లో బ్లడ్ వస్తుంది. సో వామిటింగ్స్ వస్తున్నాయి, అంటే డైలీ వామిటింగ్స్ అయితే ఇంటరాక్టబుల్ వామిటింగ్స్, దే ఆర్ నాట్ టాలరేటింగ్ ఫుడ్ అట్లా ఉన్నప్పుడు. ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్. సో ఫ్యామిలీలో ఫ్యామిలీలో రొటీన్ 60-70 years కాకుండా యంగ్ ఏజ్లో 50 yearsకి 40 yearsకి వాళ్ళ సో బ్లడ్ రిలేటివ్స్కి, మదర్స్ రిలేటివ్, ఫాదర్స్ రిలేటివ్కి క్యాన్సర్ వచ్చినప్పుడు సో వీ నీడ్ టు స్క్రీన్ దెమ్ ఎండోస్కోపీ. అండ్ సో బ్లడ్ వామిటింగ్స్ అయినా, మోషన్ బ్లడ్ తగ్గడం, ఇట్లా సంథింగ్ ఆడ్ ఇలాంటి 6-7 ఫీచర్స్ ఉంటే డెఫినెట్గా ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఎండోస్కోపీ చేస్తారు, అప్పుడు ఏదో లోపల ఏదైనా ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, అల్సర్ ఉందని తెలుస్తుంది. అల్సర్ని ఎలా తగ్గిస్తారు? సో ఎండోస్కోపీలో అల్సర్స్ ఏంటంటే మేము కేటగరీ చేస్తాం, 1, 2, 3 అని కేటగరీ చేస్తాం. 1 అంటే యాక్టివ్గా బ్లీడింగ్ అయ్యే అల్సర్. సో 2 అంటే సో బ్లీడ్ అయ్యి కొద్దిగా క్లాట్ ఉన్న అల్సర్. 3 మీన్స్ కంప్లీట్ ఇట్ ఈస్ హీలింగ్ అల్సర్ అండి. సో 1, 2 వాళ్ళకి సో బ్లీడింగ్ అవుతుంటే క్లిప్స్ వేయడము, సో సైమల్టేనియస్గా మెడిసిన్స్తో పాటు క్లిప్ వేయడము, క్లాట్ తీయడము. సో ఎండోస్కోపీ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఆ క్లాట్ రిమూవ్ చేయడము. సో కొన్ని బ్లీడింగ్ అవుతుంటే ఇంజెక్షన్ ఇస్తాం. ఇది 2 వాళ్ళు. సో 3rd stage అల్సర్కి ఇట్ ఈస్ హీలింగ్ స్టేజ్. సో జస్ట్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేకుంటే H. pylori బ్యాక్టీరియా అని విని ఉంటారు. సో దానికి ఇరాడికేషన్ మెడిసిన్ పెడతాం. సో దట్ అంటే అల్సర్ కంప్లీట్గా హీల్ అవుతుంది. H. pylori బ్యాక్టీరియా అంటే బయట ఫుడ్ తీసుకుంటే వస్తుందా? సో H. pylori బ్యాక్టీరియా సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ అదర్ సో అరౌండ్ 80-85% ప్రివలెంట్. సో చాలా మందికి ఉంటుంది. సో బట్ వీ వోంట్ ట్రీట్ ఆల్ పేషెంట్స్. సో అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న పేషెంట్స్కి, సో అల్సర్స్ ఉన్న పేషెంట్స్కి మనం
వాళ్ళని హెచ్ పైలరీ ట్రీట్ చేస్తాం. సో దట్ వాళ్ళు ఏంటంటే రిపీటెడ్ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి, రిపీటెడ్ అల్సర్స్ ఫామ్. సో హెచ్ పైలరీ ఈజ్ ప్రూవన్ ఫర్ క్యాన్సర్ ఆల్సో. సో ఏంటంటే మనం హెచ్ పైలరీ ఇరాడికేట్ చేస్తాం అలాంటి పేషెంట్కి రిపీటెడ్గా సిమ్టమ్స్ వచ్చే వాళ్ళకి. సో దట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్టమక్ క్యాన్సర్, మెయిన్లీ స్టమక్ క్యాన్సర్, హెచ్ పైలరీ రిలేటెడ్ విత్ స్టమక్ క్యాన్సర్. ఎంత కామన్ గా చూస్తున్నాం డాక్టర్ గారు ఇండియాలో స్టమక్ క్యాన్సర్ ఆర్ హెచ్ పైలరీ? స్టమక్ క్యాన్సర్. స్టమక్ క్యాన్సర్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఇంటెస్టినల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇంతకుముందు కన్నా చాలా, ఎందుకంటే పేషెంట్ అవేర్నెస్ వల్ల, సో స్క్రీనింగ్ మెథడ్స్ కూడా. సో ఇంతకుముందు సో ఓన్లీ సో కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పినట్టు వార్నింగ్ సైన్స్ ఉంటేనే అడ్వైజ్ చేస్తాం. ఇప్పుడు పేషెంట్కి లిటిల్ సిమ్టమాటిక్ ఉన్నా సో వీల్ అడ్వైజ్ ఫర్ ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీ ఇస్ ఏ వెరీ స్మాల్ టెస్ట్, సో నాన్ ఇన్వేసివ్, దే కెన్ గో డూ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆఫ్టర్ 10 minutes. So endoscopy test is 2 minutes procedure. So that too in Hyderabad also it is affordable price between 2000 to 2500 something maximum it costs. ప్రైస్ ఏముంది కానీ ఆ So- 2 వేస్తుంటే so that's what, so we can screen the malignancies. We can easily pick up the అదేనా ఇంకా మెథడ్ మనము అలా ట్యూబ్ పంపించి కెమెరా పంపించి చేయడమేనా, ఇంకా ఏముండదా? సో అనస్థీషియా ఇచ్చి చేయొచ్చు. అనస్థీషియా ఇచ్చి అంటే షార్ట్ అనస్థీషియా ఇస్తాము, షార్ట్ జీ అంటాం. సో 5 to 10 minutes they will sleep, they don't have any pain. సో అండ్ విత్ అనస్థీషియా కూడా చేయొచ్చు, బట్ దే నీడ్ టు స్టే అరౌండ్ 15 అంటే 1 to 2 hours కొద్దిగా డిలే అవుతుంది. సో లిటిల్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, బట్ అనస్థీషియా ఇస్తే ఏం తెలియదు పేషెంట్కి. అనస్థీషియా ఇచ్చి మళ్ళీ ఇంకా వాళ్ళకు 5 to మేల్కోవడానికి 15 minutes ఎక్స్ట్రా పడుతుంది. 15 minutes లో మళ్ళీ మేల్కుంటారు. 15-20 షార్ట్ అనస్థీషియా ఇస్తాం చిన్న చిన్న సర్జరీస్ కి. సో కొలోనోస్కోపీ కూడా అనస్థీషియా ఇస్తాం. సో ఒక 20 minutes 25 minutes మాక్సిమం హాఫ్ అన్ అవర్. సో షార్ట్ అనస్థీషియాలో సో రొటీన్ వెళ్ళిపోవచ్చు, డే కేర్ లాగా అడ్మిట్ కూడా చేయము వాళ్ళు. సో ఇప్పుడు చాలా పెయిన్ అనేది తెలియదు, పెయిన్ ఏం తెలియదు. ఇప్పుడు అసలు బేసికల్ గా పెయిన్ ఉంటుందా డాక్టర్ గారు? పెయిన్ అంటే ఆబ్వియస్లీ మేము ఎయిర్ ఇస్తాం కదా. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద ల్యూమెన్ వీ నీడ్ టు విత్ లైట్ అండ్ ఎయిర్. సో ఎయిర్ వల్ల డిస్టెన్షన్ ఇది. సో దే విల్ గెట్ పెయిన్ డిస్కంఫర్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ పెయిన్ఫుల్. సో ఆల్రెడీ పెయిన్ గురించి వస్తే వీ కాంట్ డూ ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ నో. సో బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెచింగ్ దేర్ ఇస్ ఎ పెయిన్, బట్ ఇట్ విల్ గో ఆఫ్టర్ 5 minutes. ఇట్ వోంట్ బి పర్మనెంట్. దే కెన్ డూ రొటీన్, ఇప్పుడు క్లినిక్ లో అయినా సో మెడికల్ లో అయినా సో వాళ్ళు 15 minutes తర్వాత వెళ్ళిపోతారు ఆఫీస్ కి. దే విల్ డూ రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకే. సో వన్ డే ఫర్ ఎవ్రీవన్. భయపడుతూ ఉంటారు డాక్టర్ గారు ఇప్పటికీ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఎండోస్కోపీ అనగానే? కొంతమంది అవేర్నెస్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, అట్లా ఏం లేదు. ఇప్పుడు చాలా మంది ఎవ్రీవన్ ఈస్ యాక్సెప్టింగ్ బికాస్ సో ఎవ్రీవన్ వాంట్స్ టు నో. సో ఐ వాంట్ టు నో ఎనీథింగ్ ఈజ్ దేర్ నాట్, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ బ్లైండ్ థెరపీ. సో ఐ వాంట్ టు నో. కడుపులో మంట వస్తే లోపల అల్సర్ ఉన్నట్లేనా? సో కడుపులో మంట వస్తే అల్సర్ ఉండాలని లేదు. సో చాలా ఉంటాయి, ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాం. అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న ఎరోజన్స్ ఉన్న చిన్న చిన్న అంటే చిన్న అల్సర్స్ ఉన్నా వస్తుంది. ఒక్కొక్కసారి ఏం అల్సర్స్ లేకున్నా కానీ సో బికాస్ ఆఫ్ యాసిడ్ ఇష్యూ వల్ల కూడా సో బర్నింగ్ రావచ్చు, ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాం. ఓకే. సో పర్సే ఆర్గానిక్ డిసీజ్ ఏమి ఉండకపోవచ్చు. చాలా మంది చెప్తారు ఏంటంటే అసలు మా కడుపులో మంట వచ్చింది, అది ఏళ్ళగా తగ్గట్లేదు అని. అసలు తగ్గట్లేదనే చెప్తూ ఉంటారు. సో ఏంటంటే అంటే అది మల్టీ ఫ్యాక్టోరియల్. సో మనం ఫుడ్ హ్యాబిట్స్, స్పైసీ ఫుడ్, వెయిట్, సో అండ్ హెచ్ పైలరీ, సో స్ట్రెస్, స్లీప్, ఇవన్నీ ఏంటంటే సో స్లీప్ అయినా స్ట్రెస్ అయినా దే విల్ ఇంక్రీజ్ యాసిడ్. సో మనము టాబ్లెట్స్ ఇచ్చినా కానీ 7 days టాబ్లెట్ స్టాప్ చేయగానే సో వాట్ ఎవర్ అదర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, సో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ రిమూవ్ చేయకపోవడం వల్ల సో యాసిడ్ వస్తుంది, యాసిడ్ రావడం. సో అందుకే నేను టాబ్లెట్స్ అయిపోయే లోపల we need to identify this triggering factor and cut that